నెలైతే వచ్చే కరెంటు బిల్లు చూసి అమ్మో ఇంత వచ్చిందా మేం సరిగా వాడనే లేదే ఇదేదో తేడా కొడుతుందని అనుకుంటాం. అయితే అది నిజమే అంటుంది హైదరాబాద్కు చెందిన భారత్ స్మార్ట్ సర్వీస్ సంస్థ. కానీ మీరు అనుకుంటున్నట్లు తేడా మీటర్లో కాదు, మనం ఉపయోగించే ఎలక్ట్రిక్ పరికరాల్లో ఉందంటున్నారు. ఆ సమస్యను పరిష్కరించేందుకు వినూత్న పరికరాలు తయారు చేశారు. మరి వాటి ప్రత్యేకతలు ఏంటి, ఎలా ఉపయోగించాలో వివరిస్తున్నారు ఆ సంస్థ సీఈఓ సికందర్ రెడ్డి. ప్రస్తుతము విద్యుత్ వినియోగం అనేది తప్పనిసరి. ఒక్క నిమిషము కరెంటు పోయినా కూడా ఉండలేని పరిస్థితి. ఇంట్లో ప్రతి అవసరాన్ని కూడా విద్యుత్ వినియోగించాల్సి ఉంటుంది. ఇస్త్రీపెట్టె నుంచి మొదలుకొని గీజర్, ఫ్రిడ్జ్, ఈ విధంగా ప్రతి కెటిల్, నీటిని వేడి చేయడానికి కెటిల్, తాగే నీటిని వేడి చేయడానికి కెటిల్ ఉపయోగించడం, ఇలా ప్రతి ఒక్కదానికి కూడా విద్యుత్ అవసరం. అయితే విద్యుత్తును దుబారా చేయడం వల్ల కేవలం నెలవారీ బిల్లు ఎక్కువ కావడమే కాకుండా పర్యావరణ సమస్యలు కూడా ఏర్పడే ప్రమాదం ఉంటుంది. అయితే దీన్ని దృష్టిలో ఉంచుకొని ఒక స్టార్టప్ కంపెనీ ఒక పరికరాన్ని రూపొందించింది. దీని ద్వారా ఏ విధంగా బిల్లును తగ్గించవచ్చని, ఎలక్ట్రిసిటీ బిల్లును తగ్గించవచ్చనే విషయాన్ని తెలుసుకోవడానికి ఆ పరికరం రూపకర్త సికందర్ రెడ్డి మనతో ఉన్నారు. ఆయన అడిగి మరెన్నో తెలుసుకున్నాం. సార్, మీరు రూపొందించిన పరికరం యొక్క ప్రత్యేకతలు ఏంటి, దాన్ని ఎందుకు రూపొందించాల్సి వచ్చింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇంట్లో ఇప్పుడు కరెంట్ బిల్ మంత్లీ వస్తుంది కదా, అది టోటల్ యూనిట్స్కి వస్తుంది. సో మీకు ఏ అప్లయన్స్ ఎంత కన్జ్యూమ్ చేస్తుందో అనే ఇన్సైటే లేదు. సో ఆ ఇన్సైట్ వచ్చినప్పుడు మీ కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది, మీటర్ వల్ల వస్తుంది అనే డౌట్స్ కూడా క్లియర్ అవుతాయి. ఇప్పుడు యాక్చువల్గా చెప్పాలంటే ఒక కస్టమర్ ఇంతకుముందే వచ్చారు, అరే నా కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది, నేను కంప్లైంట్ చేసిన 3 సార్లు మీటర్ మార్చిరు, నా ప్రాబ్లం అయితే సాల్వ్ కాలే అంటున్నాడు. ఇట్లానే ఉంటాయి. యూటిలిటీలో మేము భోపాల్లో ఒకటి కన్జ్యూమర్ ఎక్స్పీరియన్స్ ఎన్హాన్స్మెంట్ మీద కూడా మాకు ఇది ఒకటి వచ్చింది అన్నట్టు. యూటిలిటీ కన్జ్యూమర్ కంప్లైంట్స్ మీద హై బిల్ కంప్లైంట్స్ 90% కన్జ్యూమర్స్ అన్సాటిస్ఫైడ్ ఉంటారు. బికాస్ ప్రాబ్లం మీటర్ది కాదు, ప్రాబ్లం వేరే దగ్గర ఉంది. ఆ ఇన్సైట్ ఎట్లా వస్తుంది? సో ఇది దానికే సొల్యూషన్ ఈ బిజిలీ ఆడిటర్. సో ఈ బిజిలీ ఆడిటర్ ఏం చేస్తుందంటే, ఈ బిజిలీ ఆడిటర్ తోటి మనకు అప్లయన్స్ వైజ్ కన్జంప్షన్ తెలుస్తుంది. సో దాంతో ఏమవుతుంది, అసలు ఏ అప్లయన్స్ ఎంత కన్జ్యూమ్ చేస్తుందని తెలుస్తుంది. సో దీంతో ఇంకొకటి ఏం చేయొచ్చు, అప్లయన్స్ వైజ్ ఆడిటింగ్ చేయొచ్చు. ఫస్ట్ ఆడిటింగ్ చేస్తాం, దాని తర్వాత దాని మానిటరింగ్ ఏం లేదు. సో అప్లయన్స్ వైజ్ ఆడిట్ చేయడానికి కూడా ఒక సింప్లెస్ట్ మెకానిజం తీసుకొచ్చినాం అన్నట్టు. అంటే ఈ మీరు చెప్పే పరికరాన్ని ఎక్కడ దేనికి అమర్చించాల్సి ఉంటుంది? ఎందుకంటే ఇంట్లో ఫ్రిడ్జ్, గీజరు, ఇస్త్రీ పెట్టే కానీ ఇంకా వాషింగ్ మిషన్ కానీ అవన్నీ ఉంటాయి. అవన్నీ ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్క బోర్డుకు అటాచ్ అయి ఉంటాయి. దాన్ని అన్నింటినీ ఏ విధంగా ఈ పరికరం ద్వారా దేనికి ఎక్కువగా వెళ్తుందని ఎలా తెలుసుకోవడం ఎలా? అదే సార్, ఓవరాల్గా 2 ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఒకటేమో బిజిలీ ఆడిటర్, ఓకేనా. ఇదేంది, హోమ్ మొత్తం మనం ఇన్పుట్ సప్లై ఆఫ్టర్ మీటర్ అవుట్పుట్లో ఎక్కడైతుందో అక్కడ మనం క్లాంప్ ఆన్ సిటీ ఉంటుంది. ఈజీ ఇన్స్టలేషన్ కూడా. సింగిల్ ఫేజ్ అయితే మనమే ఎవరు సపోర్ట్ లేకుండా కూడా చేసుకోవచ్చు. క్లాంప్ ఆన్ సిటీలో ఇలా ప్లగ్ చేస్తాము అండ్ నార్మల్గా ఈ ప్లగ్ని మనం కనెక్ట్ చేయొచ్చు. సో దీంతో ఏమవుతుందంటే కంప్లీట్ అప్లయన్స్ డేటా, అంటే హోమ్లో ఉన్న ప్రతి అప్లయన్స్ డేటా అక్కడ వస్తుంది. సో మీరు ఏదైతే పర్టికులర్ అప్లయన్స్ని ఆపరేట్ చేయాలనుకుంటారో యాప్లో ఆ అప్లయన్స్ సెలెక్ట్ చేసుకొని ఒక ఆడిట్ స్టార్ట్ అనే ఒక బటన్ క్లిక్ చేస్తే కొద్దిసేపు అది 2 సైకిల్స్ ఆన్ ఆఫ్ అది చేయమని చెప్తుంది. ఆఫ్ చేసే మెకానిజం లేదు దీంట్లో. సో ఇప్పుడు డివైస్ని ఆఫ్ చేయమని చెప్తుంది, అప్పుడు ఆఫ్ చేయాలి, మళ్ళీ ఆన్ చేయమని చెప్తుంది. సో అట్లా సైకిల్ ప్రాసెస్లో మనకు ప్రతి అప్లయన్స్ ఆడిటింగ్ ఏందనే తెలిసిపోతుంది. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఇది స్మార్ట్ ప్లగ్. దీంట్లో కట్ ఆఫ్ ఫెసిలిటీ ఉంది కూడా. ఇప్పుడు నేను తీసుకోవాలి, ఇది రెఫ్రిజిరేటర్కి పెట్టిన, రెఫ్రిజిరేటర్ కట్ చేస్తే ఇప్పుడు గీజర్కి పెట్టిన ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఆటోమేటిక్గా ఇదే ఆన్ చేసుకుంటుంది, ఇదే ఆఫ్ చేసుకుంటుంది, మీకు రిపోర్ట్ ఇచ్చేస్తుంది. అంటే ఎట్లా దాని మానిటరింగ్ ఎట్లా చేసుకోవాలి మనం? దానికి సంబంధించిన యాప్లో వస్తాయి. ఇప్పుడు నేను బిజిలీ ఆడిటర్ డేటాని ఇప్పుడు నేను ఏం చేసిన, నా డైలీ టార్గెట్ 240 యూనిట్ టార్గెట్ పెట్టుకున్నా, ఓకేనా. 240 యూనిట్ టార్గెట్ నుంచి నేను డైలీ టార్గెట్ తీసుకొచ్చిన. డైలీ టార్గెట్ నా 8.1 యూనిట్స్. సో ఇప్పటి వరకు నేను 4.8 యూనిట్స్ కన్జ్యూమ్ చేసిన, ఓకే. సో 4.5 యూనిట్స్లో నేను ఏ అవర్ ఎంత కన్జ్యూమ్ చేసిన, నిన్నేంది, ఈరోజు ఏంది, సో అట్లా ప్రతి ఇన్ఫర్మేషన్ వస్తుంది అన్నట్టు. ఇంకొకటి ఇప్పుడు ఈ పవర్ ఉంది కదా, ఇప్పుడు 55 వాట్స్ ఉంటే ఇప్పుడు ఏం అప్లయన్స్ వాడుతున్నా అనే ఇన్సైట్ కూడా దీంట్లో వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను స్మార్ట్ ప్లగ్ని యూజ్ చేసిన. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి నేను మా ఇంట్లో ఉన్న గీజర్ని నేను ఆన్ చేస్తున్నా, ఓకేనా, ఆన్ అయిపోయింది. యాప్ ఎక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి, దాన్ని ఏ విధంగా మానిటర్ చేయాలి, ఈ మీరు వచ్చిన 2 పరికరాలను దానికి ఏ విధంగా అనుసంధానం చేసుకోవాలి? రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటున్నా అంటే భారత్ స్మార్ట్ సర్వీసెస్ అనేది ప్లే స్టోర్లో ఉంది, ఓకేనా, గూగుల్ ప్లే స్టోర్లో ఉంది. iOS కూడా వెరీ సూన్ విల్ ఎనేబుల్. సో ఇప్పుడు ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకొని దాంట్లో మీరు ఈ ప్లగ్స్ లేకుండా కూడా మీకు డౌట్ ఎట్లా క్లియర్ చేసుకోవాలనేది ఒక సర్వీస్ ఉంది. ఆడిటింగ్ సర్వీసెస్ ఉంది, హోమ్ అప్లయన్స్ ఆడిట్ చేయమని చెప్పి ఒక రిక్వెస్ట్ ఉంది. ఆ బటన్ నొక్కారనుకోండి, సో మీరు ఏ ఏరియా నుంచి వచ్చిరో ఆ డీటెయిల్స్ అని తెలుస్తాయి. సో అప్పుడు మేము ఏం చేస్తాం, మా క్లైమేట్ యోధాని మీ ఇంటికి పంపిస్తాం.
క్లైమేట్ యోధా దగ్గర ఈ ప్రోడక్ట్స్ ఉంటాయి. సో క్లైమేట్ యోధా వచ్చి ఏం చేస్తాడు, స్మాల్ రెంటల్ మోడల్లో వెరీ స్మాల్, సో అక్కడ కనెక్ట్ చేస్తాడు. కనెక్ట్ చేసి మీ అప్లయన్స్ వైజ్ ఆడిట్ చేసి మీకు ఒక రిపోర్ట్ ఇస్తాడు, డీటెయిల్ రిపోర్ట్. ఎందుకు దీన్ని ఉపయోగించాలి అంటే దీన్ని రూపొందించాలనుకో, దీన్ని ఆవిష్కరణ ఎందుకు చేయాలనుకో? పర్ఫెక్ట్. ఇప్పుడు ఒకప్పుడు మనకి ఇండిపెండెన్స్ కలెక్టివ్గా అందరం కలిసి పోరాడితే వచ్చింది. ఈరోజు అట్లాంటిది ఏది ప్రాబ్లం ఉందంటే క్లైమేట్ చేంజ్, అండ్ విచ్ నీడ్స్ ఏ కలెక్టివ్ యాక్షన్. నేను ఒక్కరిని చేస్తే మీరు ఒక్కరు చేస్తే కాదు, ప్రతి ఒక్కరు చేయాల్సిన ఒక ఆవశ్యకత ఉందన్నట్టు. ఇప్పుడు ఆల్మోస్ట్ లైక్ 1 యూనిట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఈక్వలెంట్ టు 1 kg ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. సో విచ్ విల్ స్టే ఇన్ అట్మాస్ఫియర్ ఫర్ 400 years. సో మన నెక్స్ట్ జనరేషన్ అంతా దాని గురించి దే హ్యావ్ టు. సో ఆ ఆస్పెక్ట్ని మనం అవాయిడ్ చేయగలిగితే అంత కార్బన్ ఎమిషన్స్ని తగ్గించగలుగుతాం అన్నట్టు. సో కలెక్టివ్గా అండ్ జస్ట్ లైక్ దట్ వి వేస్ట్, దెర్ ఇస్ ఎనార్మస్ స్కోప్ ఫర్ సేవింగ్స్. దాన్ని ఒక సింప్లిఫైడ్ వేలో మేము తీసుకురాగలిగాం. అబ్సల్యూట్లీ క్లైమేట్ చేంజ్ అనేది బిగ్గెస్ట్ ఛాలెంజ్ వీ హ్యావ్. ఇప్పుడు మన టెంపరేచర్ గ్లోబల్ వార్మింగ్ ఇంకా 1.5 degrees సెంటిగ్రేడ్ దాటింది అనుకోండి, ఇట్ విల్ గో టు ఏ ఇర్రివర్సబుల్ స్టేట్. అంటే గ్లోబల్గా సైంటిస్టులు అందరూ డిసైడ్ చేసి మనకు 5 సంవత్సరాల కంటే తక్కువ ఉంది, దానికంటే ముందే మనం పర్యావరణాన్ని ఇంకా అంటే బెటర్గా చేసుకోవాలనే ఒక మెసేజ్ ఇస్తున్నారు అన్నట్టు. సో ఆ ఆస్పెక్ట్లోనే ఇట్లాంటివి చేస్తే ఇప్పుడు వీఆర్ ఇన్ టు దిస్ పవర్ సెగ్మెంట్. సో దీంట్లో మేము ఇంకా ఇన్నోవేషన్ చేస్తూ ఇది తీసుకొచ్చాం. సామాజిక స్పృహలో భాగంగా ఓ పరికరాన్ని రూపొందించి దాని ద్వారా విద్యుత్తును ఆదా చేసే విధంగా కూడా భారత్ స్మార్ట్ సర్వీసెస్ కృషి చేస్తుంది. కెమెరా పర్సన్ శ్రీధర్తో శ్రీకాంత్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.